ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బీ మినిస్ట్రీ పరిషత్ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఈరోజు ప్రయత్నాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 15వ వాక్యం. బలాఢ్యుల నోటి ఖడ్గం నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. నిశ్చయంగా ఈ వాగ్దానము ఈ రోజున మీ జీవితాలు స్థిరపరచునుగాక. ఆమెన్. ఇక్కడ బలాఢ్యుల నోటి ఖడ్గం నుండి ఒకటైతే, 2 వారి చేతుల నుండి ఆయన దరిద్రులను రక్షించును. బలం కలిగిన వారు, ధనము కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు వారి నోటి నుంచి, వారి నోటి మాట నుంచి, వారి చేతి క్రియలు కార్యాల నుంచి వారు రక్షించబడడానికి వారి ధనము, వారి జ్ఞానము, వారి చదువు ఉపయోగపడుతుందండి. కాకపోతే దరిద్రులైన వారు ఆ బలాఢ్యుల యొక్క నోటి ఖడ్గం నుంచి తప్పించబడడానికి వారికి ఏ ఆధారం లేదండి. ఏ ఆధారం లేని వారికి దేవుడే ఆధారం. ఈ ఉదయకాలమైన నీవు ఈ వాక్యం వింటున్న నీవు ఎటువంటి బలం కలిగిన మనుషుల యొక్క క్రియల వల్ల, అనగా బలము కలిగిన మనుషుల యొక్క ప్రవర్తన వల్ల విసికి వేసారిపోయి, కృంగిపోయి, కుమిలిపోయి నీవు నలిగిపోతున్నావు నాకైతే తెలియదు. కానీ దేవుడు బలము కలిగిన మనుషుల నోటి మాట ఖడ్గముల నుంచి దేవుడు మీకు గొప్ప విడుదల కలిగించి నడిపించునుగాక. అంతేకాదండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యం చూస్తే, క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గ బలం నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. హల్లెలూయా. గల కారణం ఏంటయ్యా అంటే, నోటి మాట వరకు కలుగు నొప్పి అనేది నీకు తగలకోకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడంటే, చాటు చేయడం అంటే ఎట్లాగయ్యా అంటే, ఒక వర్షం పడేటప్పుడు ఒక వ్యక్తి గొడుగుని ఆధారం చేసుకుని ఎలా అయితే నడుస్తారో, ఈ లోకంలో అనేకమైన సూటిపోటు మాటలు అనేటివి నీ మీదకి వస్తుండగా, నేను నిందించుచుండగా, నేను అవమానించుచుండగా, నేను బలహీనపరిచే మాటలు ఎన్ని మాట్లాడుతున్నా కానీ, గుణప వంటి నోటి మాట ద్వారా నీ మనసు, నీ హృదయాన్ని గాయపరుస్తున్నా కానీ, నీవు దేవుని వాక్యము చేత చాటు చేయబడిన అనుభవం ఉండాలండి. దేవుడు నిన్ను ఎలా రక్షిస్తాడు అంటే, ఆయన ముఖకాంతి, ఆయన భుజబలము ద్వారా నిన్ను రక్షిస్తారు. ఏమండి, కీర్తనకారుడు కీర్తన గ్రంథము 44వ అధ్యాయము, ఇక్కడ కీర్తనకారుడు మరి తెల్లగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, రక్షణ అనేది ఎలా వచ్చింది అనేది ఒకసారి చూస్తే, ఇక్కడ కీర్తన గ్రంథము 44వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చూస్తే అండి, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులార విని ఉన్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెలగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలం చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత ద్వేషమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహు వారికి జయమివ్వలేదు. నీవు కటాక్షించితివి గనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేసెను. హల్లెలూయా. నాటి దిన నా ఇశ్రాయేలులకి దైవ హస్తము, ఆయన ముఖకాంతి, ఆయన కనికరము విజయము కలిగించినట్లుగా ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో నా దేవుని ముఖకాంతి ప్రకాశింపబడి చీకటి ఛాయలు రూపుమాపి నిశ్చయంగా వేదన పొందిన దేశం మీద మొబ్బు నిలవదు అన్నట్లుగా దేవుడు తన వాక్యము చేత మిమ్మల్ని ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి నలుదిశలా ఆయన కృపతో నింపి నడిపించునుగాక. ఆమెన్. ఉదయకాలం వేళ ఇటువంటి బలాఢ్యులు కలిగిన మనుషుల యొక్క నోటి మాటలు, వారి ప్రవర్తన ద్వారా విసికి వేసారిపోయిన జీవితంలో నీవు ఉన్నావు. ఇప్పుడు నా దేని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, ఈ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 33వ వాక్యంలో మనం చూస్తుండగా సౌలు దావీదుతో మాట్లాడుతున్న అనుభవాలు. ఈ 17వ అధ్యాయము దావీదు యొక్క జీవితం మలుపు త్రిప్పుబడుతున్న అనుభవాలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే, గొర్రెలు కాపరైన దావీదు విశ్వాసంతో మాట్లాడుతున్నాడు రాజు ఎదుట. ఆ సందర్భం మనం చూసినప్పుడండి, సౌలు అంటాడు, ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అన్నాడు.
ఇక్కడ సౌలు అంటారు, నువ్వు చిన్నప్పటి నుంచి మామూలుగా పెరిగావు, అతడైతే యుద్ధాలు నేర్చుకుంటూ పెరిగాడు అనేసి సౌలు దావీదుతో అంటే, దావీదు తన యొక్క దైవ నడిపింపులు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎట్లాగయ్యా అంటే 36వ వాక్యంలో, మొదటి సమూయేలు గ్రంథం 17:36 వాక్యంలో చూస్తానండి, మీ దాసునని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యం తిరస్కరించిన ఈ సొన్ను తెలియని ఫిలిష్తీయుడు వాటిలో ఒకడవ అవునని, సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుంచి నన్ను విడిపించినని చెప్పాను. ఇక్కడ దావీదు మాట్లాడుతున్న మాట ఏంటంటే, బలాఢ్యుడి మీద నాకు జయమిస్తాడు దేవుడని. ఈ రోజున ఎటువంటి బలము కలిగిన మనుషులు ధనమును బట్టి కావచ్చు, కీర్తి ప్రఖ్యాతను బట్టి కావచ్చు, ఈ భూమి మీద సిరి సంపదలు బట్టి కావచ్చు, నీ ఎదుట బలమైన నేను బలహీనపరిచే మాటలు నీ ఎదుట మాట్లాడుతూ ఉండొచ్చు. ఈ ఉదయకాలం ఈ వాక్యం ఉంటేనే నీవు ఏ మాటను బట్టి నువ్వు బలహీనత చెందకూడదు. ఫిలిష్తీయుడైన గొలియాతు దావీదుని అంటాడు, నిన్ను పక్షి చీల్చేసినట్టుగా చీల్చేస్తాను, నువ్వు రా అనేసి దావీదుని భయపిస్తే దావీదు ఒకటే అంటాడు, నీవు ఏ దేవుణ్ణైతే తిరస్కరించావో ఆ దేవుని నామం పేరిట నీ ఎదుటికొచ్చి నిలబడుతున్నాను, యుద్ధము యెహోవాదే అని ధైర్యంగా నిలిచాడు. ఆ దేవుడు విశ్వాస యొక్క ఆత్మీయ బలం చూసి దావీదుకి యుద్ధంలో గొలియాతు మీద విజయం ఇచ్చాడు. ఈ వాక్యం వెంటనే నీవు నీ కుటుంబ వ్యవస్థలో చెలరేగుతున్న అపవాదిక తంత్రాల మీద విజయం కావాలి అన్నట్లయితే, వాళ్ళు ఈ మాట అంటున్నారు, వీళ్ళు ఈ మాట అంటున్నారు అనేసి ఆ మాటలు తలపోసుకుంటూ కృంగిపోయి కుమిలిపోయే కన్నా సర్వశక్తి కలిగిన దేవునికి చేతులెత్తి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఒక అద్భుతం జరిగించు, వారి నోటి మాటలు బట్టి కాదు కానీ నా ప్రభువా, నా చేతి పనులను ఆశీర్వదించు, నా ప్రయత్నాలు ఆశీర్వదించు, పడిపోయిన నేను నీ సాక్షిగా నేను నిలబెట్టబడాలయ్యా, ఒక అద్భుతం జరిగించు అని నీవు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దావీదు యుద్ధంలో దావీదుకి జయమిచ్చినట్లుగా ఏ నోటి మాట వల్ల నీ మనసు నీ హృదయం నొప్పించబడి కృంగిపోయిన అనుభవాల్లో నడిపించబడుతున్న నాకైతే తెలియదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ యొక్క మనసు హృదయాన్ని చూచిన దేవుడు ఆయన వాక్యం చేత నెమ్మది పరచబడమంటున్నాడు. అందుకని బైబిల్ అంటుందండి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంతే కదండి, నీ వాక్యం నన్ను బ్రతికిస్తున్నది, నా బాధలు ఇదే వాక్యము నాకు నెమ్మదిని కలిగిస్తుందని అంటారండి. అంతే కదండి. మార్కు సువార్త 5వ అధ్యాయము ఇక్కడ 35-36 వాక్యాలు చూస్తే, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు ఇంటి కారి అధికారి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని శ్రమ పెట్టవద్దు అనేది. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు అంటారు, వారు చెప్పారు కదా అనేసి వారి మాటలు నమ్మేసి ఏదో అయిపోతుందనేసి నువ్వు బాధపడమాకు, దేవుని మాట మీద నమ్మిక ఉంచు అని చెప్పగానే ఆ నమ్మకం కలిగిన ఈ సమాజ మందిరపు అధికారి ఏమండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వాక్యంలో చూస్తే, ఆ చిన్నదాన్ని చేపట్టుకొని తెల్తా కుమ్మి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన్న లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతం జరిగిందండి. దేవుని మాటను తీసుకున్నవారు ఉదయకాలం వేళ మనుషులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆ నోటి మాట వల్ల ఏదో అయిపోతుందని నువ్వు కుమిలిపోకూడదండి. సర్వశక్తి కలిగిన దేవునికి నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే నా దేవుని కార్యము బలముగా ఘనముగా మీ జీవితంలో జరుగుతుందని వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా అసాధ్యమైన కార్యాలు ప్రభు సుసాధ్యం చేసి నడిపించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపుడగు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏ మనిషి మాట నీ బిడ్డలకి గాయాన్ని మిగిల్చిందో మాకైతే తెలియదు, కానీ గాయములు కట్టగలిగిన శక్తి కలిగిన దేవుడివి. ఈ వాక్యం ఉంచిన నీ బిడ్డలైన వారి జీవితంలో ఒక అద్భుతం జరిగించు, ఆశ్చర్యకరమైన కార్యం జరిగించు. నలుదిశలా అగ్నికంచ రక్త కంచె క్షమ కంచువే. నీ బిడ్డలు తలచిన ప్రతి కార్యాల్లో విజయం అనుగ్రహించమని, సర్వశక్తి కలిగిన కార్యాలు జరిగించమని. అయా, దావీదుకి ప్రభువా గొలియాతు మీద జయమిచ్చినట్లుగా ఎటువంటి బలం కలిగిన అనుభవాలు నీ బిడ్డల మనసులో నెమ్మది లేకుండా ప్రశాంతత లేకుండా చేస్తున్నాకైతే తెలియదు. నీవే ధైర్యం విజయం ఇచ్చి ఆశీర్వదించి దీవించి నడిపించమని
నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్య సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి తోడైంది ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.